హలో ఫ్రెండ్స్, ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. ఫస్ట్గా చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో పసుపు, సాల్ట్, కారం, ధనియాల పొడి, అల్లం పేస్ట్, పెరుగు వేసి కొంచెం సగం నిమ్మదబ్బ వేసి మ్యారినేట్ చేశాను. 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను దాన్ని. నెక్స్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను. దానికి 2 ఆనియన్స్, 2 టమాటాస్, 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను. నా దగ్గర పుదీనా లేదు, అందుకే పుదీనా వేయలేదు. నెక్స్ట్ కుక్కర్ పెట్టేసి దాంట్లో నెయ్యి వేసి ఒక 1 స్పూన్ నెయ్యి వేసాను. నెక్స్ట్ ఆయిల్ వేసాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 3 పట్ట, 3 లవంగ, 3 ఏలకలు, కొంచెం జీలకర్ర వేసి బాగా కొంచెం వేగాక ఆనియన్స్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఎంత ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది, కలర్ కూడా బాగా వస్తుంది. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక 2 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. అది కూడా బాగా ఫ్రై చేసుకొని కొంచెం పచ్చి స్మెల్ అంతా వెళ్ళే వరకు ఫ్రై చేయాలి. నెక్స్ట్ కట్ చేసుకున్న 2 టమాటోస్ వేయాలి. టమాటా వేసాక కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గనిచ్చాలి మూత పెట్టుకొని. మధ్య మధ్యలో తీసి కొంచెం కలిపెట్టాలి, మళ్ళీ కింద మాడిపోకుండా ఉంటుంది.
టమాటో బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని తీసి వేసుకోవాలి. చికెన్ వేసాక దాంట్లోనే కొంచెం గరం మసాలా, ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ చికెన్ మసాలా వేసి కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసి బాగా కలిపేసాను. నెక్స్ట్ దీన్ని బాగా కలుపుకొని సాల్ట్ ఏమైనా తక్కువైతే చూసుకొని వేసుకోవాలి. అన్నీ సరిపోయలేదో చూసుకొని మూత పెట్టేసి బాగా దాన్ని మగ్గనివ్వాలి. చికెన్ ఒక 5 మినిట్స్ దాకా మూత పెట్టి ఉడకబెట్టాలి. నెక్స్ట్ బియ్యం నానబెట్టుకున్నాను. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నా కాబట్టి 1.5 గ్లాస్ బియ్యం వేసుకున్నాను. దాన్ని నానబెట్టాలి కాసేపు. చికెన్ ఉడికిందా లేదా చూసుకొని కొంచెం బాగా నీళ్ళు పొంగుతుంటాయి కదా చికెన్లో ఆయిల్, అవి అప్పుడు బాగా కలిపెట్టుకోవాలి. చికెన్ అంతా మసాలాలోకి బాగా కలిసిపోయింది. నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీకు కావాలంటే 2 అయినా వేసుకోవచ్చు, కానీ 1.5 సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకొని వాటర్ అంతా మూత పెట్టేసి వాటర్ తెల్లే వరకు వెయిట్ చేయాలి. వాటర్ బాగా తెల్లిపోయాయి. నెక్స్ట్ నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యంలో వాటర్ అన్నీ తీసేసి బియ్యం వేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం మిక్స్ చేసేసుకొని వాటర్ బాగా బియ్యం మొత్తం మిక్స్ చేసుకొని దాంట్లోనే కొంచెం కొత్తిమీర, ఒక స్పూన్ నెయ్యి వేసి కుక్కర్ మూత పెట్టేశాను. ఇంకా 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి దీన్ని. 2 విజిల్స్ అయితే సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ అయితే చిమిటిపోతుంది. మనకు 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఓకే, ఫైనల్లీ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి.